అసోసియేషన్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు. మేయర్ గారు సునీల్ రావు గారు, అదేవిధంగా అధ్యక్షులైన కృష్ణారెడ్డి గారు, జయశ్రీ గారు, వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు, రమణారెడ్డి గారు, కన్నం శ్రీని గారు, అందరు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు. ఈ వాకర్స్ అసోసియేషన్ లో అంబేద్కర్ వాకర్స్ అసోసియేషన్ ఎంత ప్రతి ఒక్కరిని కలిగిన చాలా సంతోషంగా వ్యక్తం చేస్తా ఉన్నారు. 80% భారతీయ జనతా పార్టీకి ఓటేస్తాం, అవినీతి నిర్మూలన చేద్దామనే ప్రపోజల్లో ప్రతి ఒక్కరు కంకణం కట్టుకొని చాలా సీనియర్ సిటిజన్ ఎంత దృఢ సంకల్పంతో ఉన్నారంటే మా ఓటు కాకుండా మేము ఓట్లు వేపిస్తామని కూడా చెప్పారు. వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మొన్నటికి మొన్న భారతదేశంలో కేంద్ర బడ్జెట్ పెట్టిన తర్వాత 12,75,000 ఇన్కమ్ ట్యాక్స్ ఫేవర్ ఇచ్చిందో చాలా మంది ఎంప్లాయీస్ అయినా, తర్వాత బిజినెస్ పీపుల్ అయినా, వ్యాపారస్తులైనా, చిన్న చిన్న ఇండస్ట్రీ అయినా చాలా వెసులుబాటు కలుగుతుంది. అందుకోసానికి ప్రతి ఒక్కరు ఎప్పుడైతే దేశం బాగుపడుతుందో, మన రాష్ట్రం బాగుపడుతుందో, మన గ్రామం బాగుపడుతుందో అప్పుడు డెవలప్మెంట్ యాక్టివిటీస్ అనేది బాగా జరుగుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరు కోరుకునేది, యువత కోరుకునేది ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అయిందనుకో ఆటోమేటిక్ వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి. వాళ్ళకు ఉద్యోగాలతో పాటు వాళ్ళు పనిచేస్తూ పాటు మిగతా వాళ్ళను పనిచేయడానికి ఆస్కారం ఉంటుంది. ఆ విధంగా ప్రతి ఒక్కరు డెవలప్మెంట్ విషయాలు చాలా ముందు ఉన్నారు. చాలా ఇంకొకటి ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ నెరవేర్చని హామీలు ఇవ్వకుండా నెరవేర్చని హామీలు ఇచ్చి పబ్బం కట్టుకొని గెలిచిన తర్వాత 14 నెలల్లో వచ్చినా కానీ ఇంతవరకు ఒక్క హామీ కూడా నెరవేర్చకపోవడం వాళ్ళ నిదర్శనమే. ప్రతి ఒక్కరు ఏంటంటే ఓటు ద్వారా బుద్ధి చెప్తామని ప్రతి ఒక్కరు చాలా చెప్తా ఉన్నారు. అందుకోసానికి రాబోయే రోజుల్లో ఎమ్మెల్సీకి మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపించి వాళ్ళతో పాటు ఇంకా వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో, వాళ్ళ రిలేషన్ సర్కిల్లో ఎవరున్నా కానీ చెప్పి వాళ్ళకు చెప్పుతోని కొట్టినట్టు బుద్ధి చెప్పాలని ప్రతి ఒక్కరు కోరుతూ, ఇంకొకటి ఏంటంటే ఏ ఇండిపెండెంట్ క్యాండిడేట్ అయినా, ఇంకోటి ఏ పార్టీకి అదే కాంగ్రెస్ క్యాండిడేట్ అయినా అన్ని వాళ్ళ దాంట్లోనే ఉంటాయి, వాళ్ళ దాంట్లోకే పోతాయి. ఎవరికి ఓటేసినా కాంగ్రెస్ ఓటేసినా అంటే దయచేసి అందుకోసానికి అవినీతి లేని రాజ్యం కావాలంటే భారతీయ జనతా పార్టీ ఓటేయాలని తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. కూడా ఉదయపూర్వకంగా నమస్కారం. మరి ఈరోజు పెద్దలు అంజిరెడ్డి గారు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి వారికి ఎన్నికలు ఇచ్చిన సందర్భంగా వాకర్స్ అందరూ కూడా కలిసి మరి మీ ఓటు అభ్యర్థించడానికి రావడం జరిగింది. అందరూ కూడా చాలా మనస్ఫూర్తిగా ఉదయపూర్వకంగా కూడా వారికి మద్దతు తెలిపినందుకు మా పార్టీ శ్రేణులందరం కూడా తప్పకుండా కూడా వారు ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత ఇంకా ఏమైనా సమస్యలు మిగిలి ఉంటే తప్పకుండా కూడా వారు దృష్టి సారించి ఆ సమస్యలు పూర్తి చేసుకునే అవకాశం ఉంది. వారు ఆల్రెడీ ఇక్కడే చెప్పడం జరిగింది. ఈ స్టేడియంకు సంబంధించి మంచిగా వాటర్ ప్లాంట్, ఆర్ఓ ప్లాంట్ పెట్టిస్తారని కూడా వారు మాటించినారు. కాబట్టి తప్పకుండా కూడా మరి ఇక్కడ వచ్చే క్రీడాకారులు కావచ్చు, లేకపోతే రోజు వచ్చే వాకర్స్ కావచ్చు చాలా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి వారు అదేవిధంగా చాలా సామాజిక కార్యక్రమాలు చేస్తారు. కాబట్టి వారికి అవకాశం ఇచ్చినట్టయితే భవిష్యత్తులో మనం చాలా గొప్పగా మన కరీంనగర్ ఉమ్మడి జిల్లాకి కాకుండా మిగతా 3 జిల్లాలకు కూడా సేవ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి వారిని మీ హృదయపూర్వకంగా గెలిపించి మన భారతీయ జనతా పార్టీ అయితే ఈరోజు దేశంలో ఒక ప్రపంచంలో వస్తున్నటువంటి పార్టీ, మరి అన్ని పార్టీలు కూడా మరి అవినీతిలో మునిగిపోయి మరి ప్రజల నుంచి దూరం అవుతున్న సందర్భంలో అవినీతి మచ్చ లేకుండా కూడా మరి గత 11 సంవత్సరాలుగా దేశాన్ని పాలిస్తున్నటువంటి పార్టీ. కాబట్టి పెద్ద నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి స్థానికంగా పెద్దలు బండి సంజయ్ గారి నాయకత్వంలో మనందరం కూడా భవిష్యత్తులో ఇంకా అభివృద్ధి వాటిలో కొనసాగాలి. ఈ రోజు కరీంనగర్లో జరిగిన అభివృద్ధిలో మరి బండి సంజయ్ గారి పాత్ర ఎంతో గొప్పగా ఉందో మనందరికీ తెలిసిందే. మరి వారు స్మార్ట్ సిటీ నుంచి నిధులు తీసుకోవడం వల్ల అభివృద్ధి అనేది జరిగింది. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా అభివృద్ధి కొనసాగాలంటే మనందరం కూడా భారతీయ జనతా పార్టీ వెంబడి నుండి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మన అంజరెడ్డి గారిని గెలిపించాల్సిన కోరుతాం. ఈ అంబేద్కర్ స్టేడియానికి స్మార్ట్ సిటీలో భాగంగా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అలాగే మన స్థానిక మేయర్ కూడా ఎంతో కష్టపడి ఈ స్టేడియంకి స్టాఫర్స్, తర్వాత వాకింగ్ ట్రాక్, లైటింగ్స్, ఓపెన్ జిమ్స్, తర్వాత స్టేడియాస్, మన ఇండోర్ స్పోర్ట్స్ కూడా ఏర్పాటు చేశారు. దాని కృతజ్ఞతగా మనం అందరము అంజిరెడ్డి గారికి సపోర్ట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. అలాగే స్టేడియంకి వాటర్ ప్లాంట్ ఇస్తా అని చెప్పి స్వయంగా ఇవ్వకుండా కూడా ఓటు అడగక ముందు కూడా మనకు మాట ఇచ్చిన అంజిరెడ్డి గారికి బాగా రక్షణ ధన్యవాదాలు చేస్తున్నాం.